నమస్తే, నేను మీ నంగి దేవేందర్ రెడ్డి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్. ఆ భారత్లో పార్లమెంట్ ఎన్నికల్లో 64 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకోవడం విశేషం. 18వ లోక్సభకు 7 దశల్లో 2 నెలల పాటు ఎన్నికలు జరిగాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు చేస్తూ ఎగ్జాక్ట్ రిజల్ట్స్ మొన్న జూన్ 4వ తారీఖు నాడు వెలువడ్డాయి. నాకు తెలిసి ఎగ్జిట్ పోల్స్ తలకిందులైంది ఈ ఎలక్షన్స్లోనే. మన భారత పార్లమెంట్లోని లోక్సభలో 543 స్థానాలు ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇందులో సగానికంటే ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకున్న పార్టీ లేదా కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిన ఎంపీల సంఖ్యను దాని మామూలుగా మ్యాజిక్ ఫిగర్ అంటాం. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. దానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ఎంత అంటే 272 ఎంపీలు కావాలి. అది కూటమి అయినా కావచ్చు, ఇండిపెండెంట్ పార్టీ అయినా కావచ్చు. భారతీయ జనతా పార్టీ తన ఎన్డీఏ పార్ట్నర్స్తో కలిసి ఈసారి ఒక ఆసక్తికరమైన నినాదంతో ఎన్నికల బరిలోకి దిగింది. అది బాగా పాపులర్ అయిన ఆ నినాదం ప్రతి సభలో మనం విన్నాం. ఆ స్లోగన్ పేరు తీసరీ బార్ మోదీ సర్కార్, అబ్కి బార్ 400 పార్. బేసికలీ దాని అర్థం ఏంటంటే మోడీ గవర్నమెంట్ ఫర్ ది థర్డ్ టైం విత్ ఓవర్ 400 సీట్స్ అని బేసికల్గా ఆ మీనింగ్ వచ్చేలాగా చేశారనమాట. ఈసారి 400 పైచిలకు సీట్లు అనే నినాదంతో ఆ స్లోగాన్ని వాడారు. అయితే బీజేపీ నినాదం బెడిసికొట్టినట్టు మనకు చాలా స్పష్టంగా కనిపించింది. కేవలం 241 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీ అనగా ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ ఈ సీట్లు అధికారం చేపట్టడానికి సరిపోవు. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 272 సీట్లు మ్యాజిక్ ఫిగర్కు ఇంకా 31 సీట్లు అవసరం ఉంది. దీనికోసం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మద్దతు తప్పనిసరి. ఇందులో ఆంధ్రప్రదేశ్కి చెందిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి 16 సీట్లు అయితే, బీహార్కి చెందిన జనతాదళ్ జేడీయూ పార్టీ నేత నితీష్ కుమార్ గారికి 12 సీట్లు. ఇవి కీలకంగానున్నాయి ఇప్పుడు. అయితే నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు కింగ్ మేకర్లుగా మారనున్నారు. ఈ విధంగా ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల మద్దతుతో బీజేపీ గట్టెక్కనుంది. ఈ ఎన్నికల్లో మరీ విచిత్రం ఏంటంటే స్మృతి ఇరానీ, అర్జున్ ముండా, రాజీవ్ చంద్రశేఖర్ లాంటి 13 మంది కేంద్ర మంత్రులు ఓటమి పాలయ్యారు. ఇది చరిత్రలో మొదటిసారి. ఇక తెలంగాణ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ 3 ఎంపీ స్థానాల నుంచి 8 స్థానాలకు తన బలాన్ని పెంచుకున్నది. బీజేపీ 4 ఎంపీ స్థానాల నుండి 8 ఎంపీ స్థానాలకు తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేసింది. దీంట్లో ప్రధానంగా మనం చూసాం, బీఆర్ఎస్కి 9 ఎంపీ సీట్లు కలిగి ఉన్నప్పటికీ ఒక్క సీటు కూడా గెలవకపోవటం నిజంగా బాధాకరమైతే, వారు ఆఫ్లైన్లో బీజేపీకి సపోర్ట్ చేసి ఆ 8 సీట్లను గెలిపించారనేది ఒక రకమైనటువంటి వాదన. అయితే బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో టోటల్గా జీరోగా మారిన విషయం మనకు తెలిసిందే. అయితే జాతీయ స్థాయిలో చక్రం దిద్దామనుకున్న కేసీఆర్ గారు కనుమరుగవటం నిజంగా ఒక బాధాకరమనే చెప్పాలి. ఒకవేళ కొద్దో గొప్ప సీట్లు గెలుచుకుని ఉంటే కూడా కేసీఆర్ ఆగేటోడు కాదు. ఎందుకంటే కేసీఆర్ 2 సీట్లు ఉంటేనే కింద మీద చేసి ఏదో చేద్దాం అనుకునే ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి. కానీ వెరీ అన్ఫార్చునేట్. అయితే ఎందుకు ఇలా జరిగింది కేసీఆర్కు, తను పార్టీ పెట్టిన మొదటి నుంచి కూడా ఈసారి అంటే ఒక 22 సంవత్సరాల తర్వాత తనకు పార్లమెంట్లో ప్రాతినిధ్యం లేకపోవడం అనేది నిజంగా ఆయనకు, ఆయన నాయకత్వానికి ఇదొక మచ్చ అనే చెప్పొచ్చు. అయితే ఎక్కడ లోపం జరిగింది అని అంటే, మనం చూసాం కాంగ్రెస్ పార్టీ 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినటువంటి 17 సీట్లలో అప్పుడున్న టీపీసీసీలో మ్యాక్సిమం సిఎల్పిని మెర్జ్ చేసుకున్నాడు. అంటే 12 మంది ఎమ్మెల్యేలని కొనేసి తను టోటల్గా కాంగ్రెస్ పార్టీని వ్యానిష్ చేద్దాం అనుకున్నాడు. అయితే వెరీ అన్ఫార్చునేట్ ఏమైందంటే, కాంగ్రెస్ పార్టీని వ్యానిష్ చేద్దాం అనుకున్న క్రమంలో ఎప్పుడైతే సిఎల్పిని మర్జ్ చేసుకున్నాడో, ప్యారలల్గా అవతల బీజేపీలో బండి సంజయ్, ఒక సామాన్యుని తీసుకొచ్చి బండి సంజయ్ గారు లాంటి వ్యక్తిని అక్కడ ప్రెసిడెంట్ చేయడం, బండి సంజయ్ గారు ఊహించిన దానికంటే రెట్టింపు ఆత్మవిశ్వాసంతో పనిచేసి శ్రేణుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపి బలంగా టీఆర్ఎస్ని ఢీకొనేలాగా ఆయన నాయకత్వంలో పార్టీని ఆ రకమైనటువంటి ఉత్సాహం నింపి పార్టీని బలోపేతం చేయడం. అయితే ఏ పార్టీ అయితే లాస్ చేద్దాం అనుకున్నాడో, ఏ పార్టీని అయితే ఆయన అంచనా వేయలేకపోయాడో, బీజేపీని అంచనా వేయలేకపోయాడు, ఊహించని రీతిగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టే స్థాయికి బీజేపీ, ఇటు
ఊహించని విధంగా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ని బొందబెట్టింది కాంగ్రెస్ పార్టీ. అటు పార్లమెంట్లో బీజేపీ బొందబెడితే ఇటు అసెంబ్లీలో మొన్న కాంగ్రెస్ పార్టీ బొందబెట్టింది. సో కేసీఆర్ ఇక ముందు రాజకీయాలలో మనుగడ సాగించడం నిజంగా ఒకంత చాలా గడ్డు పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే 2 రీజనల్ పార్టీలు లేకపోతే ఒక రీజనల్ పార్టీ ఒక జాతీయ పార్టీ ఆ రెండు ఉంటే కాస్త అటు ఇటుగా ఉంటాయి. కానీ ఇక్కడ కేసీఆర్కు ఇద్దరు బలమైన శత్రువులు ఎవరంటే 2 జాతీయ పార్టీలు. ఒకరు కేంద్రంలో ఇప్పుడు అధికారంలోకి రాబోతున్నవారు, రేపు మరొకరు వచ్చేవారు. సో ఎటుగుడి కేసీఆర్ ఒక ప్రాంతీయ పార్టీ నడుపుతున్నటువంటి ఒక నాయకుడిగా ఎవరితోనో ఒకరితో ఆయన అంటగాగాల్సినటువంటి అవసరం వస్తుంది. అయితే ఇక్కడ చాలా స్పష్టంగా రాహుల్ గాంధీ గారు కేసీఆర్ని కాంగ్రెస్లోకి గతంలో రానివ్వలేదు. అంటే ఎప్పుడు కూడా అలయన్స్ కూడా లేదు, ఇప్పుడు భవిష్యత్తులో కూడా వచ్చే పరిస్థితి దరిదాపుల్లో లేదు. కనుక ఎంతసేపు ఉన్న బీజేపీ సపోర్టే తీసుకోవాలి. నాకు తెలిసి బీజేపీలో కూడా కేసీఆర్ని దగ్గరికి రానివ్వరు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అని అంటే కేసీఆర్ ప్రాంతీయ పార్టీ ఇక ముందు మనుగడ సాగించడం చాలా కష్టంగా మారిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇది సాక్షాత్ కేసీఆర్ తన చేతులతో తన పార్టీని తానే మెడబట్టి పిసికినంత పని చేసినాడు కనుక. సో ఇది మరో విశ్లేషణతో మీ ముందుకు వస్తాను. జై హింద్, జై కాంగ్రెస్.